బిగ్ బాస్ పోతా లేకపోతే వస్తా. ఈరోజు డే 148. నిన్న రాత్రి పడిన వర్షాలకి పొద్దున వెదర్ చాలా మస్తుండే. ఇక పొద్దున లేవ్వాలంటే అస్సలు కాలేదు. ఆ వెదర్కి చాలా చల్లగా ఉండే మా ఇంట్లో. సాధారణంగా సమ్మర్ వచ్చేసారి మా ఇల్లు రేకులు ఇల్లు కాబట్టి గలీజ్గా వేడి ఉంటుంది. ఏం చేస్తాం, అట్లా అలవాటు పడిపోయినాం. ఇక లేవబుద్ధి అస్సలు కాకుండే. అయినా కానీ సరే లేచిన వెంటనే పళ్ళు అయితే తోముకున్న, మొహం అయితే గడిగేసుకుని, ఇంత సెంట్ అయితే కొట్టేసుకున్నా. ఇక ఈ రోజు అయితే పీనట్ బటర్ ఓట్స్ అట్లాంటివి అయితే ఏం తినలేదు. జిమ్ కి పోయేటప్పుడు దారిలో 2 బనానాలు అయితే కొనేసుకున్నా. ఇక జిమ్ కి అయితే వెళ్ళిపోయినా. ఈ రోజు మన వర్కౌట్ వచ్చేసి బ్యాక్ వర్కౌట్. ఇక అది చేసే ముందు మనం అయితే వామప్ అయితే వేసేసి 15 పుషప్లు అయితే కొట్టేసినాము. ఇక ఒక బనానా అయితే తినేసినాము. ఇక వర్కౌట్ అయితే స్టార్ట్ చేసేసినాము. ఇక లాట్ పుల్ డౌన్, రివర్స్ గ్రిప్, లాట్ పుల్ డౌన్, సీటెడ్ రో ఇవన్నీ కలిపేసి ఒక 15 x 3 సెట్స్ అయితే గట్టిగా చేసేసుకున్నా. బ్యాక్ వర్కౌట్ చేసేటప్పుడు ఉన్నలేని ఎనర్జీ అంతా ఒకటేసారి వెళ్ళిపోతుంది అన్నట్టు అనిపిస్తుంది. అందుకని 2 బనానాస్ తీసుకొని ఉండే 2 బనానాలు అయితే తినేసిన. ఇక అట్లా బ్యాక్ కి సంబంధించిన ప్రతి ఒక్క వేరియేషన్ 15 x 3 సెట్స్ అయితే కొట్టేసుకొని గంటన్నర సేపు జిమ్ అయిపోయిన దాని తర్వాత సీది ఇంటికి వచ్చేసిన. ఈ ఇంటికి వచ్చిన వెంటనే ఇక తెలుసుగా మన కథలు. ఇక షర్ట్ అయితే ఇప్పేసిన. ఇక బాడీ అయితే ఫ్లెక్స్ చేసేసిన. బ్యాక్ కొంచెం అయితే షేప్ వచ్చినట్టు అనిపించింది. చూసి మురిసిపోయినా. ఇక చూసిన దాని తర్వాత జర జోష్ వచ్చింది. ఇక స్టమక్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేసేసిన. ఇంట్లో గట్టిగా గంటన్నర సేపు అయితే స్టమక్ వర్కౌట్ అయితే చేసేసిన. ఒక 3 రోజుల నుంచి చేస్తున్నా నేను స్టమక్ వర్కౌట్. స్టార్టింగ్ 2 రోజులు చాలా పెయిన్ అయింది. థర్డ్ డే అయితే చాలా మజా వచ్చింది. అట్లా స్టమక్ వర్కౌట్ అయితే అయిపోగొట్టేసుకొని సీదా క్యారెట్ కుకుంబర్ అయితే కొనుక్కోనికి పోయినా. ఇక ఇంటికి వచ్చేసి 2 ఎగ్స్ అయితే బాయిల్ చేసేసుకొని సీదా స్నానంకి అయితే వెళ్ళిపోయినా. ఇక దనదన స్నానం చేసేసి ఇక బయటకు వచ్చేసి ఇక దేవునికి అయితే పూజ చేసేసి ఇక నా లంచ్ మీల్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. ఈ రోజు నా లంచ్ మీల్ వచ్చేసి క్యారెట్, కుకుంబర్, రైస్, 2 బాయిల్డ్ ఎగ్స్, ఇంకా కూకరకాయ కూర. ఇక తినేసిన వెంటనే ఫరా అయితే ఫోన్ చేసింది. ఇక రెడీ అయిపోయినా. నేనైతే షర్ట్ పాయింట్ వేసేసుకున్నా, ఇంత సన్ స్క్రీన్, ఇంత మాయిశ్చరైజర్ అయితే పెట్టేసుకున్నా. ఇక రేపు వచ్చేసి వాళ్ళ పండుగ బక్రీద్ అని చెప్పేసి మార్కెట్ కి పోదామని చెప్పేసి అన్నది. సో నేను కూడా ఆమెతో కలిసి మార్కెట్ కి అయితే వెళ్ళిపోయినా సరుకులు దీనికి. ఇక్కడ సంచిలో కాజు కుల్లా కనిపిస్తే తీసుకొని 2-3 అయితే తినేసిన. ఫరా కూడా కొన్ని ఇచ్చిన. ఇక అక్కడ నుంచి అయితే సరుకులు తీసేసుకొని ప్యాక్ చేయించుకొని ఇంటికైతే వచ్చేసినాం. ఫరాకి దయగుణం చాలా ఎక్కువ. అట్లా దానాలు చేస్తూ ఉంటది. ఇక అక్కడ నుంచి అయితే గ్రీన్ టీ అయితే తాగేసి ఇంటికైతే వచ్చేసిన. ఈ రోజు అంతే. రేపు బ్లాగ్ లో మళ్ళా కలుసుకుందాం. బ్లాగ్ ని లైక్ చేసి అయితే కొన్నిట్లే ఫాలో చేయండి.